ఈరోజు మొదటగా సుష్మిత వచ్చారండి కడప. వచ్చాను మేడం. నమస్తే గురుగారు. నమస్తే. May 2nd, 1994. ఉదయం 11:17 కడప. సరే, గురుభ్యో నమః. అమ్మ, ఈ జాతకం ఒకసారి నేను చూశాను ఫ్యామిలీ లైఫ్ గురించి. మీరు పెట్టినట్టున్నారుగా గతంలో. అవును గురుగారు. ఇప్పుడు ఏంటి చెప్పండి మీ డౌట్. ఇప్పుడు ఉద్యోగం గురించి గురుగారు, రెండు సంవత్సరాల నుంచి బాగాలేవు. అట్లా ఫ్యామిలీ లైఫ్ ఇష్యూస్, ఇట్లా ఉద్యోగం ఎంత ట్రై చేస్తున్నా వచ్చినట్టే వస్తున్నాయి పోతున్నాయి. సాఫ్ట్వేర్ది అది ఎప్పుడు వస్తుందో చెప్పగలరా అనేసి. ఇది జాబ్ అయితే మీకు ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు మొదలు పెట్టండి అమ్మ. ఇప్పుడు బాగానే ఉంది, స్టార్ట్ అయింది. ఇప్పుడు మొదలు పెట్టండి. కానీ మీరు 26 ఆగస్టు సెప్టెంబర్ వరకు వెయిటింగ్ చేయాలి జాబ్ కోసం. కానీ ఇప్పుడు అవకాశం ఉంది. ఇప్పుడైతే రన్ అవుతుంది జాబ్కి. ఓకే గురుగారు. మీరు సాఫ్ట్వేర్ కింద డేటా ఎంట్రీకి సంబంధించిన దాంట్లో ఏమైనా ప్లాన్ చేయండి. ఓకే గురుగారు. అకౌంట్స్ ఉంటాయి కదా. అంటే నేను చదివింది బీటెక్, అకౌంట్ కి అసలు సంబంధం లేదు గురుగారు. కాదు కాదు కాదు, మీరు వేరేది చెయ్యండి అంటున్నాను. మీరు ఓకే. ప్రస్తుతానికి ఖాళీగా ఉండకుండా వేరేదేదో చెయ్యండి. అది చేయడానికి ఉంది ఇందులో. ఓకే గురుగారు. ఆ, అదైతే చేసుకోవడానికి అయితే ఉంది, కానీ మీకు జాబ్ వస్తుంది. ప్రస్తుతానికి అయితే రన్నింగ్ లో ఉంది ఇది. ఇది రెమెడీస్ ఏమన్నా ఉన్నాయా గురుగారు తొందరగా రావడం? రెమెడీస్ చేస్తే పని అయ్యేలాగా ఉంటే ముందు నేను జ్యోతిష్యం మానేసి నేనే చేసుకొని ఒక 2 కోట్లు 3 కోట్లు సంపాదించి, ఆ, 2 కోట్లు వడ్డీకి ఇచ్చేసి 1 కోటి రూపాయలు బంగారం కొనుక్కొని ఇవన్నీ చేసుకునేవాడిని. అమ్మా, అలాగ అవ్వో. మీరు అయ్యే దృష్టిలో పెట్టుకోకండి. ఆ, ఇది నాది లగ్నం ఏది గురువు గారు? నువ్వేమనుకుంటున్నావు? అంటే నాది కర్కాటక లగ్నం అనుకుంటున్నాను. అంటే కర్కాటక ఒక్కొక్కరు ఒకరు. కర్కాటక కర్కాటక రాశి, కర్కాటక లగ్నం, శ్రవణ నక్షత్రం, 2వ పాదం. ఓకే. ఓకే గురువు గారు. తర్వాత ఆగస్ట్ నుంచి అది స్టేబుల్ గా ఉంటుందా గురువు గారు మంచిగానే? ఒక్కసారి ఉద్యోగం వస్తే పోదు, రావడమే కష్టం. ఓకే గురువు గారు. ఇప్పుడు రన్ అవుతుంది, అది బాగానే ఉంది, ఇబ్బంది ఏం కాదు. ఓకే గురువు గారు. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. నాగశ్యామల రాజమండ్రి నుంచి వచ్చారండి. రెమెడీ చేస్తే జాతకం మారుతుందని బాగా జనాలు నమ్మించారు. వచ్చానండి మేడం గారు. ఓకే మేడం. ఓకే. నమస్తే అండి గురుగారు. నమస్తే తల్లి, నమస్తే. April 11th, 1984. అవునండి. మార్నింగ్ 11:03 AM రాజమండ్రి. అవునండి. మ్యూట్ చేసి అమ్మ, దేని గురించి మీరు అడిగింది? అదే జాబ్ గురించి అండి గురుగారు. గవర్నమెంట్ ఏమైనా ట్రై చేశారు మీరు? గవర్నమెంట్ అంటే 2010లో సెంట్రల్ గవర్నమెంట్ ఒకటి వచ్చిందండి గురుగారు.
ఆ, 11లో వెంటనే 6 months కి ఇంకోటి వచ్చిందండి బ్యాంక్ది. కానీ రెండు నా చేతిలో నిలవలేదండి. సెంట్రల్ గవర్నమెంట్ అయితే 7 years చేశానండి 2017 వరకు. అలా కాదు. నేను మాట్లాడుతున్నా ఏమనుకోకండి. చెప్పండి. జాబులు మిమ్మల్ని రిమూవ్ చేశారు వాళ్ళు. రెండు అదే టార్గెట్ బేస్డ్ జాబ్ అది టెర్మినేట్ అయిపోయానండి. కాదు కాదు, నేను చెప్తానండి. మీ బ్యాంక్ మీ జాబ్ ఏమో జాతకం నేను మీ జాయిన్ అవ్వలేదండి. మీ జాతకంలో గవర్నమెంట్ జాబ్ ఉంది, కానీ ఏంటంటే జాబ్ రిమూవ్ చేస్తారు, అటేపు నుంచి పోతుంది అది. అది జరిగింది. ఇప్పుడు ఎప్పుడు జాబ్ వస్తుందని మళ్ళీ ఒకటి ప్రశ్న. పోయిందండి, ఒకటైతే నేను జాయిన్ అవ్వలేదండి. పోవడం అంటే అది పోవడం కాదు, ఎలా పోయిందో చెప్పండి. దాన్ని బట్టి అవునండి, వాళ్ళు రాస్తున్నానండి. వాళ్ళు డిస్పాచ్ చేశారు, మిమ్మల్ని తీసేశారు, అంతేనా? తీసేశారండి. టార్గెట్ కంప్లీట్ చేయలేకపోయానండి. ప్రెగ్నెంట్ గా ఉన్నాను అప్పుడు. ఓకే. ఆ ఇయర్ టార్గెట్ కంప్లీట్ చేయలేదండి. ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ అండి. అదే. ఉహు. సరే, మళ్ళీ మీరు ట్రై చేయండి, వస్తుంది. డిసెంబర్ 31 తర్వాత ప్లాన్ చేయండి, మార్చి లోపు. మార్చి దాకా వెయిటింగ్ చేయండి. డిసెంబర్ 31 నుంచి మార్చి దాకా వెయిటింగ్ చేయండి, కాకపోతే అప్పుడు చూద్దాం. ఓకేనండి. సరేనమ్మా. అదే ప్రశ్న అండి. అది మొన్న మ్యారేజ్ గురించి కూడా చెప్పారయ్యా మీరు. అయితే హస్బెండ్ ఉన్నారా పోయారా అని అడిగారు ఫస్ట్ క్వశ్చన్. అది కొంచెం ఆ, అదే అసలు ఎందుకన్నారో దానికి ఏమైనా రెమెడీ ఉంటుందండి? ఎంతకాలం ఆ ఇబ్బంది ఏమైనా ఉంటుంది? యాక్సిడెంటల్ కనిపిస్తున్నాయని చెప్పారయ్యా. అంటే మేము ఇప్పుడు దూరంగా ఉంటున్నాం ఇప్పుడు కొంచెం. అలా కాదు, ఈ సెషన్ అంతా కూడా మనం ఉద్యోగ విదేశీయానం ఇవన్నీ చెప్తే మిగతా వాళ్ళకి అందరూ తర్వాత చూద్దామ్మా. ఆ, సరేనండి. థ్యాంక్స్ అండి. నెక్స్ట్ చూద్దాం. అయితే అందరూ కూడా అండి, దయచేసి మీ చార్ట్లో ఏం అడగాలి అనుకుంటున్నారని రెడీగా పెట్టుకొని ఉండండి. మీకు ఇచ్చిన సమయంలో కంప్లీట్ చేసుకుంటే మీకు ఆ సందేహం ఉండదు. తర్వాత నెక్స్ట్ వచ్చే వాళ్ళకు కూడా అది లేట్ అవ్వదు. నెక్స్ట్ వీరభద్రరావు, కాకినాడ. శివకుమార్, రాజమండ్రి. నమస్తే అండి మేడం గారు. నమస్తే మేడం, ఎవరండి పేరు? శివకుమార్ అండి, మా బ్రదర్ అండి ఆయన. ఓకే మేడం. ఆ, అదే వ్యాపారం ఉందండి ఆయనకి, జాబ్ అయితే కాదు. అది ఆయన చేతుల్లో ఒక్క నిమిషం. ఉండట్లేదండి. ఒక్క నిమిషం మేడం. డీటెయిల్స్ నిమిషం వెయిట్ అడుగుతాము, కరెక్టే కదా చెప్పండి మేడం. తర్వాత ఓకే. 25 ఫిబ్రవరి 1982 అవునండి. మధ్యాహ్నం 3:50 రాజమండ్రి. అవునండి. ఏంటమ్మా, బిజినెస్ చేస్తున్నారు ఈయన? బిజినెస్ ఈయన పేరు మీద ఉందండి, కానీ వేరే ఈయన వాళ్ళ చేతుల్లో ఉంటుందండి. ఏదైనా షాప్ అలాంటిది ఏమైనా చేసాడా? రియల్ ఎస్టేట్ ఏమైనా చేసాడా? రియల్ ఎస్టేట్ కాదండి, మామూలు స్టిక్కరింగ్ ది చేస్తున్నారండి. అయితే ఆ, 7 ఏళ్ల నుంచి అసలు ఆ షాప్ పట్టించుకోవట్లేదు. ఆ, వాళ్ళు ఇచ్చినంత, పార్ట్నర్స్ ఇచ్చినంత ఈయన తీసుకున్నంత దూరంగా ఉంటున్నాడండి వ్యాపారానికి. 27 జనవరి వరకు అంతేనమ్మా, తర్వాత చూడండి. ఓకేనండి, థ్యాంక్స్. ఓకే, నెక్స్ట్ విజయ్ కుమార్, నంద్యాల నుంచి. ఎస్ మేడం, ఉన్నాను. ఇది 2 నవంబర్ 1993 కదండి? ఎస్ మ్యామ్. ఉదయం 4:38కి నంద్యాల. ఎస్ మ్యామ్. కరెక్ట్.
ఇప్పుడు మీ ప్రశ్న ఏంటి? జాబ్ గురించా? ఎస్ సార్. ఇప్పుడు ఆల్రెడీ ప్రయత్నం జరుగుతుందిగా, రన్నింగ్ లోకి వచ్చింది ఇది. గురుగారు యాక్చువల్గా నేను వచ్చేసి సిఏ చేస్తున్నాను ఫైనల్ ఇయర్. అది అవ్వట్లేదు అనమాట. సో అది నేను అయిపోయేంత వరకు జాబ్కి వెళ్ళకూడదు అనేసి అలాగే పుష్ చేస్తూ వస్తున్నాను ఇంతవరకు. మరి అది జాబ్లోకి వెళ్ళిపోవడం బెటరా లేదంటే మరి ఎలా అనేసి. ఇప్పుడు జాబ్దే రన్నింగ్ లో ఉంది, మీకు జాబ్కి వెళ్ళండి ముందు. అవునా సార్? సార్ ఎంతవరకు ఉంది సార్ ఒకవేళ ఉంటే? యాక్చువల్గా నాకు జనవరిలో ఎగ్జామ్స్ ఉన్నాయన్నమాట. సో తర్వాతైనా బాగానే ఉందంటే అంతవరకు వెయిట్ చేస్తాను, లేదంటే వెళ్ళిపోతాను. మీరు నెక్స్ట్ ఇయర్ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు జాబ్ అనేది ఉంటుంది. ఈ లోపు జాబ్ కోసం ప్లాన్ చేసేయండి. ఓకే గురుగారు. తర్వాత బాగానే జాబ్ ఉంటుంది కదా గురుగారు? జాబ్ కోసం ప్లాన్ చేసి అప్పుడు వెళ్ళండి. ఓకే గురుగారు. తర్వాత బాగానే ఉంటుంది కదా గురుగారు అంతా? పర్లేదు బాగా. ఓకే గురుగారు. థ్యాంక్ యూ. ఏదైనా డిపార్ట్మెంట్ లో ఏమైనా ప్లాన్ చేయపోయారా? ఏదన్నా పోలీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ సంబంధించిన ఏమన్నా, ఆర్మీ? గురుగారు నేను చాలా సన్నగా ఉంటా గురువుగారు. నేను చెప్పింది అందులో నువ్వు యుద్ధాలు చేయమని కాదు, ఆఫీసుల వర్క్. అచ్చా ఓకే, టెక్నికల్ వర్క్. ఆఫీసు పోలీస్ స్టేషన్ ఉందనుకో, వాళ్ళది వర్క్లో ఉంటాయి. అలాగే వేరే డిపార్ట్మెంట్ సంబంధించిన వర్క్లో ఉంటే అందులో ఆఫీస్కి సంబంధించి ప్లాన్ చేయండి. ఓకే గురుగారు, ట్రై చేస్తాను. అది బెస్ట్. లేదంటే ఓకే. ఎల్ఐసిలు అలాంటివి కూడా చేయొచ్చు మీరు. ఓకే గురువుగారు. సరే, థ్యాంక్ యూ గురుగారు. పర్లేదు. ఓకే అండి. నెక్స్ట్ ఎం శివచంద్ర, కర్నూలు. నమస్తే గురువు గారు. శివచంద్ర వాళ్ళ కజిన్ మాట్లాడుతున్నాను గురువు గారు. ఓకే. ఇది 23rd December 1999. 7:30 AM, కర్నూలు. మేడం మీది వాయిస్ లోగా ఉంది, సిగ్నల్ ఉన్న చోటకి రండి. శివచంద్ర వాళ్ళు ఉన్నారండి? మీ వాయిస్ లో వస్తుందంట మేడం. ఉన్నాను మేడం. ఇందాక మాట్లాడింది నేనే మేడం. మీ ప్రశ్న ఏంటి? అదేనండి, మా కజిన్ ది అదే ఉద్యోగము అట్లా, అంటే ఎడ్యుకేషన్ లైఫ్ అంత సరిగా సాగలేదు గురువు గారు. ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం కానీ, ఏదైనా స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది, ఎట్లా ఏ దాంట్లో పోతే బాగుంటుంది గురువు గారు? ఆల్రెడీ ఉద్యోగం కోసం ప్రయత్నం మీరు అప్పుడే 24 నుంచే చేస్తున్నారు కదమ్మా. అవునవును గురువు గారు. ఇప్పుడు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది. మీకు మొన్న ఒక పని చేయండి, మీరు ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. మీకు మే లోపు వస్తుంది ఉద్యోగం. ఏ రంగంలో అయితే బాగుంటుంది గురుగారు? అమ్మా అదే ఏ రంగంలో గురువు గారు? అంటే ఇప్పుడు అలా కాదు, ఇందులో చాలా రంగాలు ఉన్నాయి. మీరు ఏది ప్లాన్ చేశారో దాన్ని బట్టి. ఏది అనుకూలంగా ఉందని చెప్తే మేము దాని ప్రకారం మీరు దేని గురించి అయితే ప్లాన్ చేశారో దాని గురించి ప్లాన్ చేయండి. ఓకే మీరు ఫైనాన్స్ అనుకుంటున్నారా, ఫైనాన్స్ చేయాలనుకుంటున్నారా, లేదంటే రెస్టారెంట్ ఏమైనా ప్లాన్ చేయమనండి. గురువు గారు, ఏమన్నా గవర్నమెంట్ జాబ్ అట్లా ఏమైనా ఛాన్స్ ఉందా? లేదు, అంత దాకా వెళ్ళదు. కానీ ఇది గవర్నమెంట్ కాంట్రాక్ట్లు అయితే ప్లాన్ చేసుకోండి. ఇది స్థిరమైన, అంటే బ్రతుకు తెరువు సాగించడానికి సరిపోయేటట్లుగా స్థిరమైన ఆదాయంగా వస్తుంది. ఇప్పుడు అదే మీరు జనవరి నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. డిసెంబర్ ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి, మేలో వస్తుంది. స్థిరమైన ఉద్యోగాలు ఏముండవు. జాగ్రత్త చేసుకుంటే 67 వచ్చాక రిటైర్మెంట్ అయిపోవాలి. మళ్ళీ స్థిరంగా ఉంటానంటే వాళ్ళు ఉన్నారు. కానీ మీరు చేయండి. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే జాబ్ నడుస్తుంది, హ్యాపీ. ఇక్కడ ఇప్పుడు రన్నింగ్ లో ఉంది కనుక ఇప్పుడు ట్రై చేయండి, బలంగా ట్రై చేయండి. మీకు 100% మే కల్లా మీకు జాబ్ ఇండికేషన్ అయితే ఉంది. థ్యాంక్ యూ గురువు గారు. లేకపోతే అప్పుడు రెమెడీస్ కోసం వెళ్ళండి, మీ దగ్గరలో జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. రెమెడీ అప్పుడు అవసరం అవుతుంది అనుకుంటున్నాను నేను, అప్పుడు చూడండి. ఏదన్నా ఉంగరం అట్లా ఏమన్నా పెట్టుకుంటే మీరు ఓ పని చేయండి, మెడికల్ ఉంది కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్. అవునవును గురువు గారు. దాంట్లో ట్రై చేయండి, గవర్నమెంట్ మెడికల్. ఓకే గురువు గారు.
మీకు ఎప్పుడైనా అనిపించిందా పోనీ అలాగా? అదే రీసెంట్ గా ఇక్కడ నోటిఫికేషన్ వచ్చింది గురుగారు. అప్పుడు ఆఫీస్ లో గవర్నమెంట్ హాస్పిటల్లోనే గురుగారు, కాంట్రాక్ట్ పోస్టే. అది మరి ఇది హాస్పిటల్ చూపిస్తుంది కనుక మీరు హాస్పిటల్ ప్లాన్ చేసుకున్నారంటే బాగుంటది. ఓకే గురుగారు, అలాగే సరే చేస్తాం గురుగారు. సరే సరే అండి. థ్యాంక్ యూ గురుగారు. ఓకే అండి. నెక్స్ట్ బాలకృష్ణ ఫ్రమ్ ఏలూరు. వచ్చారా అండి బాలకృష్ణ? నెక్స్ట్ బుద్ధ భవాని మచిలీపట్నం. బుద్ధ భవాని మేడం వచ్చాం మేడం. ఓకే మేడం. ఓకే. ఇది అక్టోబర్ 5, 2000 అండి. అవును మేడం. ఉదయం 8:50 మచిలీపట్నం. అవును మేడం. మచిలీపట్నం ఊరిది. అవును గురు, మచిలీపట్నం. దేని గురించి అంటే అడిగారు? జాబ్ గురించి గురువు గారు, గవర్నమెంట్ జాబ్ వస్తుందేమో అడుగు. చాలా వరకు ఛాన్స్ ఉందండి బాగా. అదే సార్. ఎక్సలెంట్గా ఉంది ఛాన్స్. అదే. మీకు ఇది సెటిల్మెంట్ అయితే 31గా అవుద్ది, కానీ ఏంటంటే ఇది జాబ్ అయితే బాగానే ఉంది ఇందులో, కానీ చెప్తాను. ఆ. మొన్న జూన్ జూలైలో ఏమైనా ట్రై చేశారండి? ట్రై చేసామండి. అప్పుడు ఏమైంది? ఏం రాలేదు గురువు గారు, అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యింది కానీ రాలేదండి. రాలేదు. ఓకే. ఈ అమ్మాయికి చెవు కంప్లైంట్ ఏమైనా ఉందా? చెవు కంప్లైంట్ లేదు సార్. చేతులు వణుగ్గానే చేయి ఎప్పుడన్నా వచ్చిందా? లేదండి, అంటే ఎప్పుడో చెవు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ 3 years బ్యాక్. నేను అది ఎందుకు అడుగుతున్నానంటే, మీరు అడిగింది గవర్నమెంట్ జాబ్, లేదంటే మంచి జాబ్. అవును ఆ సార్. చెవికి ఆ ఉద్యోగానికి కనెక్షన్ ఉంది అక్కడ, అందుకు అడుగుతున్నాను నేను. అదే ఆ చెవి సీరియస్ గా ఉందనుకో ఇక్కడ ఉద్యోగం రాదు. చాలా సింపుల్ గా చిన్నగా వచ్చి వెళ్ళిపోయింది అనుకో, అదేమైంది అసలు? ఇన్ఫెక్షన్ అయిందా? ఆ చెవు దగ్గర కొంచెం వాపు లాగా వచ్చి ఇన్ఫెక్షన్ వచ్చిందండి. ఏం చేశారు? మెడిసిన్ తీసుకుంటే తగ్గిపోయింది సార్. ఓకే. ఇంకా మళ్ళీ రాలేదు కదా? ఇంకా రాలేదు సార్. సరే అండి, వస్తుంది. అయితే జాబ్ అయితే వస్తుంది, ఇబ్బంది లేదు. మీరు చూడండి, ఇక నవంబర్ 14 వరకు ఒక టైం చూడండి, లేదా ఇంకా టైం చెప్తాను మీకు. అదే గవర్నమెంటే వస్తుందా సార్, ప్రైవేట్ దాన్ని? గవర్నమెంట్ ట్రై చేయండి, అవకాశం ఉంది, ఎక్కువ ఉంది. అట్లా. ఒక అదే. 50-60% అయితే ఉంది. అట్లాగే సార్. ఉందండి, కానీ ఏంటంటే మీకు పంచాయతీ రాజ్ ఎలా ఉంటాయి కదా, అవును సార్. అందులో కానీ ట్రెజరీ ఉంటుంది కదా, ఫైనాన్స్ ట్రెజరీ, అవును సార్. అందులో ట్రై చేయండి. అట్లాగే సార్. మీరు ఎందులో ట్రై చేశారు? కట్ అయిందా సార్? మీరు ఉన్నారా ఎందులో అండి? ట్రై చేశారని అడుగుతున్నారు. జాబ్ హలో. సెలక్షన్ కమిషన్ లో మామూలు ఆఫీసర్ జాబ్ సార్. సరే అండి, మరి మీరు చెప్పేది ఏదో నాకు అర్థం కాలేదు. సరే, అంటే ఫారిన్ వెళ్ళే అవకాశం ఏమన్నా ఉందండి?
తక్కువ ఉందండి. తక్కువ ఉంది సార్. అదే కొంచెం తక్కువ ఉంది, బాగా ఏమి ఇండికేషన్ చేయట్లేదు, తక్కువ ఉంది. అదే సార్ అట్లా. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాము. థ్యాంక్ యూ గురుగారు. పాప నెక్స్ట్ జే కీర్తన, కాకినాడ. నెక్స్ట్ వాద్రేవు సాయి శ్రీనివాస్, కాకినాడ. వచ్చాను సార్ మా ఎట్లాను. హలో ఎవరండి? గురువు గారు, మీ పేరు నమస్తే చెప్పండి నమస్తే. మేడం. వాద్రావు సాయి శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం లక్ష్మీకాంత్ మేడం. ఓకే ఓకే, వెయిట్ చేయండి మేడం. హలో హలో పిల్లాడి ఉద్యోగం గురించి అడుగుదాం మేడం. వెయిట్ చేయండి. ఓకే మేడం, డీటెయిల్స్ అడుగుతాను, కరెక్ట్ కాదో చెప్పి. 7th November 2003. అవును సార్, అవును మేడం. ఉదయం 7:13 అండి, కాకినాడ. అవునండి, అవునండి. మేడం ఇక్కడ మాట్లాడుతున్నారా, మీరు పక్కన మాట్లాడుతున్నారా? చెప్పండి, ఏంటి ఏంటమ్మా ఏం లేదు ఏం లేదు సార్. మీ ప్రశ్న ఏంటి? అబ్బాయి ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అని చెప్పేసండి. ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి? బీటెక్ చదివాయండి, బీటెక్ సిఎస్సి. ఇరవై 28లో వస్తుంది. 28లో అండి. ఇప్పుడు మరి చిన్న చిన్న ఏమైనా ఉంటే చేసుకోమానండి. ఓకే. 28కి అయితే ఇండికేషన్ చేస్తుంది బలంగా. ఏమైనా విదేశీ యానం కూడా ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సార్? వెళ్తారు, వెళ్తాడండి సార్. అవకాశం ఉందమ్మా. అది ఇప్పుడు ట్రై చేస్తే ఇప్పుడు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏమైనా చిన్న చిన్నవి అయితే ప్రజెంట్ చేసుకోమంటారా సార్? చేసుకోండి. బలంగా సెటిల్మెంట్ అయితే కావాలంటే ఆగాల్సింది 3 ఏళ్ళు. ఓకే. సాఫ్ట్వేర్ సైడ్ చేసుకోవచ్చా సార్, లేకపోతే మామూలుగానండి? ఏదో ఒకటి ఉద్యోగం చేసుకోవడమే, అది ఇదేని మనం ఏం చెప్పలేము. దీనికి ఏది దొరికితే అది చేయడమే ఫస్ట్. సరే సరే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. శ్రీనివాస్ ఫ్రమ్ విజయవాడ. టెంక రమేష్, శ్రీకాకుళం. ద్వారంపూడి నాగ, పెనుమంత్ర. నెక్స్ట్ వేదశిష్ట వెంకట సుబ్రహ్మణ్యం, సింగరాయకొండ నుంచి వచ్చారండి. శ్రీనివాస్ పెద్దపల్లి. వచ్చాను మేడం. ఎవరండి పేరు? శ్రీనివాస్ పెద్దపల్లి. ఓకే సార్. ఇది April 24, 1991. అవును మేడం. పెద్దపల్లి 4:30 PM అండి.
పెద్దపల్లి అంటే ఎక్కడదండి ఇది? కరీంనగర్ డిస్టిక్ గురుగారు. అందరం కరీంనగర్కి. 36 కరీంనగర్. కిలోమీటర్స్ ఉంటుంది. 36 కిలోమీటర్స్ ఉంటుంది గురుగారు పుట్టిన ప్రదేశానికి. కరీంనగర్. అది తీసుకొచ్చా? తీసుకొచ్చి గురుగారు. ఇది నేను కూడా 30. కరీంనగర్ తీశాను. సింహరాశి వచ్చింది కరెక్ట్ అండి. సింహరాశి పూర్వ ఫల్గుని. అంతే అంతే అండి. సరే, ఓకే. ఆల్రెడీ జాబ్ కోసం ట్రై చేస్తున్నట్టున్నారు ఇందులో. అవును సార్, అది ఫస్ట్ నుంచి గవర్నమెంట్ జాబ్ ట్రై చేశాను సార్, రాలేదు. ఒకటి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. మధ్యలో ఒక 4 months మాత్రమే సాఫ్ట్వేర్ జాబ్ చేశాను మీరు గురుగారు. మీరు 2025 జనవరి నుంచి స్టార్ట్ చేశారుగా. అంటే ఎలక్ట్రికల్ ఎడ్యుకేషన్ అయిపోయింది గురుగారు. అది దాదాపు 12 years నుంచి గవర్నమెంట్ జాబ్స్ కు ట్రై చేస్తున్నాను గురుగారు. మీరు ధర్మలో విద్యుత్ ప్రాజెక్టులు ఉంటాయి కదా, కరెంటుకి అవును. సంబంధించి అందులో ఏమైనా ట్రై చేశారా? అప్పుడు గవర్నమెంట్ జాబ్ కు ట్రై చేశాను గురుగారు. జెన్కో, అది గవర్నమెంట్. ఆ, అవి రాలేదు గురుగారు. అయితే గ్రూప్స్ ఒకటి 24 లో వచ్చినట్టే వచ్చి పోయింది గురుగారు. ఓకే. ఇది ఓకే కాకుండా మీరు ఉంది. ఈ ఈ మందులకు సంబంధించిన దాంట్లో ఏమైనా ట్రై చేశారా? మెడిసిన్ అంటే రా మెటీరియల్. లేదు గురుగారు, నాది బీటెక్ ఎలక్ట్రికల్ కదా, నేను మీ అటువైపు చదువు అడగట్లేదు నేను, ఉద్యోగం గురించి మెడికల్ గా ఏమైనా ట్రై చేశారా? లేదు గురుగారు. మందులు అంటే ఏంటి? మెడికల్ షాప్ అంటే ఈ షాపులు కాదు, ఇది రా లేదు మెటీరియల్. గురుగారు. సరే అండి, సరే. ఫార్మసీ నేను అడుగుతుంది. లేదు గురుగారు. సరే. మీకు ఇంకా ఛాన్స్ జనవరి వరకు ఉందండి, మీరు ట్రై చేయండి ఇప్పుడు అప్పటి వరకు. 26 జనవరి అంటే వరకు. బలం చాలా తక్కువ ఉంది. అదే గురుగారు, ఇప్పటికి జస్ట్ ఎడ్యుకేషన్ అయినప్పటి నుంచి ఒక 4 months చేశాను. మరి అసలు జాబ్స్ ఇంకా ట్రై చేయొచ్చా, మళ్ళీ సాఫ్ట్వేర్ జాబ్ కే ట్రై చేద్దామని చూస్తున్నాను. గవర్నమెంట్ జాబ్ కూడా ఒకటి, రైల్వే ఒకటే మీరు ఉంది. సాఫ్ట్వేర్కి వెళ్ళండి, ఇంకా గవర్నమెంట్ అనేది పెట్టుకోకుండా సాఫ్ట్వేర్కి వెళ్ళండి, బెటర్. విదేశీయానం ప్రమాణం తెలడానికి సాఫ్ట్వేర్ అయితే ఇబ్బంది ఏం లేదు. సాఫ్ట్వేర్ ఫ్యూచర్ లో వెళ్ళొచ్చా గురుగారు? వెళ్ళచ్చు, ఎప్పుడన్నా వెళ్ళండి, ఇబ్బంది ఏం కాదు. నో ప్రాబ్లం. బిజినెస్, ఒకవేళ జాబ్ లేకుండా బిజినెస్ ఏది ట్రై చేయొచ్చు గురుగారు? బిల్డింగ్లు కొనడం అమ్మడం అలాంటివి చేయొచ్చు. ఓకే గురుగారు. ఇప్పుడు ఛాన్స్ అయితే జనవరి వరకు ట్రై చేయొచ్చా గురుగారు? ట్రై చేయొచ్చు. జనవరి నుంచి అంటే ఇంకా ఉంది, జనవరి బలంగా ఉంది. ఇంకా మీరు జూన్ వరకు కూడా ట్రై చేయొచ్చు, జూన్ జూలై వరకు ట్రై చేయండి. సాఫ్ట్వేర్ జాబ్. సరే. ఓకే గురు. ఓకే అండి. నెక్స్ట్ జయలక్ష్మి అద్దంకి నుంచి. యతీష్ కుమార్ చిత్తూరు. మేడం నమస్తే మేడం. నమస్తే. మీ పేరు? యతీష్ కుమార్ అండి. యతీష్ కుమార్. ఓకే ఓకే. యతీష్ కుమార్ చిత్తూరు అండి. ఓకే మేడం. ఇది జనవరి 26, 2006 కదా మేడం? అవును మేడం, అవును మేడం. నమస్కారం అండి గురుగారు. నమస్తే అమ్మా. నమస్తే. టైం 10:53 AM చిత్తూరు. అవును అవును మేడం. చదువు అయిందమ్మా అప్పుడు? చదువుకుంటున్నాడు గురువు గారు. లాస్ట్ ఇయర్ లో ఉన్నాడు బాబు.
వీళ్ళ నాన్నగారు ఉన్నారమ్మా? ఉన్నారు గురుగారు. వాళ్ళ నాన్న ఏం పని చేస్తారండి? పోలీస్ డిపార్ట్మెంట్. ఎడ్యుకేషన్ సక్రమంగా లేదు అనేసి మేము యాక్చువల్గా బ్రాహ్మిన్స్, ఓకే. అందువల్ల తీసుకెళ్లి తిరుమలలో వేద పాఠశాలలో వేశాము. సో అమ్మా వేదం చేస్తున్నాడు. మీకు అందుకే కానీ అడిగి మీకు అందుకే అడిగి నా నాన్న ఏం చేస్తున్నారండి? నాకు మీరు చదువుతున్నాడో చదువు అయిందా లేదండి నాకు వీళ్ళ నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నారు. అది అర్థమైంది. అది కాదు, వీళ్ళ నాన్నగారు ఎందుకంటే ఇది వారసత్వం చూపిస్తుంది కదా, ఏంటి అనేది అనుమానం వచ్చి నేను ఆయన్ని అడిగాను. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు ఇతను హాబీగా ఏది చేస్తారంటే అందులోగా పంపండి కొన్ని రోజులు. ఓకే, అంటే ఇప్పుడు వేదం చదువుతున్నాడు గురుగారు, ఇక్కడ చదవలేదు అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడు అనేసి తీసుకెళ్లి వేదంలో వేశారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు వేదం చేస్తున్నాడు, అది కూడా ఇంట్రెస్ట్ పెట్టి చదవడం లేదు. అక్కడ పిల్లలతో చిన్న గొడవలు వేయడము, ఈయన హీరో లాగా లీడర్షిప్ లాగా చేయడము, అందరూ ఇతనికి అనిగి ఉండాలనడము, ఇటువంటి చిన్న చిన్న కంప్లైంట్స్ అంతా వస్తుంది. చదువు మీద ఇంట్రెస్ట్ అనేది చూపించమంటున్నాడు. కెరీర్ లో బాగుంటుందా ఎట్లా ఏం అడుగుదామని. సినిమాల మీద ఏమైనా ఆసక్తి ఉంది అతనికి? సినిమాలు చూస్తాడు అంతే. ఓకే, బాగా చూస్తాడు. చూస్తాడు. అంటే దేని మీద కూడా ఇది చేస్తాము ఇది పడతామనే ఇంట్రెస్ట్ అనేదే లేదు గురుగారు. ఏదో చేసినాము ఏదో పట్టినాము అట్లనే దాంతో ఉంటాడే కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు దీనికి నడిచే విధానం అంతా కరెక్ట్ లేదమ్మా, కొద్దిగా మీకు టైం పడుతుంది ఇది సెట్ అవడానికి. మీరు 28 జనవరి వరకు ఆగండి ఇది, ఎందుకంటే ఇప్పుడు దశ సరైనటువంటి మూమెంట్స్ లేవు ఇందులో. ఓకే, ఏం చేయాలన్నా ఇది అంతా ఓకే అవ్వదు. కానీ ఏంటంటే వేదం ఏమి మీరు అనుకున్నట్టేమి ఆగిపోవడం అని కాదు, కానీ దాని వల్ల బాగానే ఉంది ఇది. కానీ ఏంటంటే సెటిల్మెంట్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉంది. మీకు రానున్న కాలంలో మారుతుంది ఇది, మీరు 28 వరకు ఆకంటాయి. 28 తర్వాత నుంచి కొంచెం పికప్ అవుతాడు, అప్పుడు లైన్ లో పడుతుంది, అప్పటిదాకా ఇంతే. అవునంటారా గురుగారు? పోనీ కెరీర్ లో బాగా వస్తాడా స్వామి, అది చెప్పండి. ఇబ్బంది ఉండదు, అలాగేం కాదు. ఇప్పుడు కొన్ని యోగాలు ఆ వయసులో నడుస్తాయి, ఆ తర్వాత యోగాల దశలు పోతాయి, వేరే వస్తాయి కనుక బాగుంటాయి, ఇబ్బంది ఏం కాదు. ఓకే ఓకే గురుగారు, భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. ఇబ్బంది అయితే లేదు. అలాగే. అవును, గవర్నమెంట్ జాబ్ చెప్పేదేనండి, కళ్ళకి సంబంధించిన ప్రాబ్లం ఉంది, సర్జరీలు అవుతాయి, జాగ్రత్త చూసుకోండి. ఓకే ఓకే. సర్జరీలు అవుతాయా గురుగారు? కంటికి అయితే ఇబ్బంది ఉంది, గతంలో ఏమైనా వస్తే చెప్పండి, అది చెక్ చేస్తాను నేను. అలాగే గురుగారు, అలాగే. ఇప్పుడైతే అద్దాలు వేసుకుంటున్నాడు, అంటే టీవీ అది కనిపించడం లేదు అని అద్దాలు వేసుకుంటున్నాడు. అది ఎక్కువ ఉందా పవర్? పవర్ కొంచెం ఉంది గురుగారు. రానున్న కాలంలో కళ్ళు కనపడకపోవచ్చు, అది చాలా మైనస్ అయ్యేలా ఉంది ఇది. ఓకే, అందుకోసం మనం దీన్ని ఒకసారి ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. ఓకే గురుగారు. ఎందుకంటే కొద్దిగా బ్లైండ్ అవుతాయి కళ్ళు, ఏదంటే లోపల రెటీనా ప్రాబ్లం చూపిస్తుంది ఇది. గ్రహాలు రెటీనాని ఇబ్బంది పెడుతున్నాయి కనుక మీరు అద్దంలో చూస్తే ఆయన కళ్ళు పెద్దలా కనపడతాయి మీకు, ఆయన కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు. అవును గురుగారు. మరి ఎంత పవర్ అయి ఉంటుందో తెలుసా మీకు? నాకైతే తెలియదు. మళ్ళీ ఒక్కసారి నేత్రాలయానికి తీసుకెళ్ళండి, ఒక్కసారి మళ్ళీ హై హాస్పిటల్ తీసుకెళ్ళి ఒకసారి అవి చెక్ చేయించండి. ఓకే గురుగారు. అంటే ఇప్పుడు చదవడానికి దానికంతా ఏం అద్దాలు వేయడం లేదు గురుగారు, టీవీ చూడడానికి మాత్రమే. నేను చెప్పింది అది కాదు, మీ సైడ్ మీరు వదిలేయండి. నా ప్రశ్న నా అనుమానం ఏంటంటే హై కంప్లైంట్ ఉంది కనుక దాన్ని ఏం చేయాలని ముందు చెక్ చేసేది ఎలా ఉందో చేయండి. అది బాగుందంటే కెరీర్ బాగున్నట్టే. అలాగే గురుగారు. అలాగే గురుగారు. ఇంకేం భయపడాల్సిన అవసరం అయితే ఉండదు. ఓకే ఓకే గురుగారు, థ్యాంక్ యూ అండి. ఇంకా అందులో డౌట్ పడాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఓకే ఓకే. అంటే ఇక్కడ గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఛాన్స్ ఉందా గురుగారు అబ్బాయికి? అన్ని బాగానే ఉంది. ఇప్పుడు ఆ నాన్నగారికి అయితే ప్లేస్ మారే యోగం ఉంది, ఈ గృహ యోగం ఒకటి ఉంది, అవి కట్టుకొని ఆ ఇల్లు ప్లాన్ చేయమనండి. అలాగే అలాగే గురుగారు. సరే, ఓకే, థ్యాంక్ యూ గురుగారు. పర్లేదు. ఓకే, ఇంకొకటి చూద్దామా లేకపోతే ఆపుదామా గురుగారు? 6:55.
ఎన్ని అయినాయండి? 9 అయ్యాయి. ఇంకోటి చెప్తామండి. ఇంకోటి సార్. హర్షదీప్ చీరాల. మణి సాయిరాం రెడ్డి పెనుగొండ. హర్షదీప్ మేడం. వచ్చారా? అక్షతి అండి. ఓకే. మేడం చెప్పండి మేడం. ఇది మార్చి 3, 2003 కదండి డేట్ ఆఫ్ బర్త్. ఉన్నారా? నెట్వర్క్ ఇష్యూ ఉందండి. నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మేడం. హలో మేడం. ఉన్నారా? మేడం హర్షదీప్ మేడం. ఇది సిగ్నల్ ఉన్న చోటకి రండి మేడం. ఓకే సార్, ఓకే సార్. గురుగారు నమస్కారం సార్. నమస్తే, చెప్పమ్మా. మా బాబుది సార్, ఇది జాబ్ ట్రై చేస్తున్నాం కానీ లాస్ట్ దాకా వచ్చి ఆగిపోతున్నాయి సార్. అయ్యో. అన్ని రౌండ్లు క్లియర్ అవుతున్నాయి, సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తున్నాము. ఏదో దొరికిందే చేద్దామని వెళ్తుంటే అన్ని లాస్ట్ రౌండ్కి వచ్చి ఆగిపోతున్నాయి సార్. చాలా అమ్మా, ట్రై ఇప్పుడు కాదు, పండగలకి ట్రై చేయండి మీరు. చేసి పండగలకి అయితే వస్తుంది. వస్తుందా సార్? అప్పుడు ఆల్రెడీ ఇప్పుడు డిసెంబర్ వరకు చూడండి, జనవరి వరకు. సార్ జనవరికి అయితే వచ్చేస్తుంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. కెరియర్ అది బాగానే ఉంటుందా సార్? కెరియర్ దశలు అయ్యి చూడాలమ్మా. ఏదో బాగుంటుందని నేను అబద్ధాలు చెప్పడం ఇష్టం లేదు నాకు. ఇవన్నీ చెక్ చేయాలి కానీ టైం పడుతుంది. జాతకం అయితే బాగానే ఉంది. బాగానే ఉంది. గవర్నమెంట్ సైడ్ ఏమైనా చూడొచ్చా సార్? ట్రై చేయండి, అదైతే ఓకే. అంటే అవకాశం ఉందా అంటారా? ఉందమ్మా, ఉంది. ట్రై చేయండి, ఇబ్బంది ఏం కాదు. అదే హ్యాపీగా మాట్లాడొచ్చు, ఏ ఇబ్బంది లేదు. ఓకే సార్, నమస్కారం సార్. అలాగే. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం. ఓకే గురుగారు. రికార్డింగ్. సరే. ఓకే అండి, ఈ వారం మనం చూసాం ఉద్యోగం, వృత్తి, వ్యాపారం సంబంధిత ప్రశ్నలకి మా గురువు గారు కందుకూరి బ్రహ్మచారి గారు మీకు అన్ని సలహాలు ఇచ్చారు. ఇదే సమావేశాన్ని మళ్ళీ వచ్చే ఆదివారం ఇదే సమయానికి కలుసుకున్నాం. అందరికీ శుభ సాయంత్రం.